శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ. సరస్వతాయ నమ. గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానం వృక్షసుమలాదివాస సుధా శ్రావణంత పమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం. నిన్న 4వ అధ్యాయం చేశాం. ఈరోజు 25వ అధ్యాయం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాసనే జట్టి వ్యాపారములు అమరీల ప్రార్థన. భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడను మహాయోగేశ్వరుడను కరుణాసాగరుడను అను సాయినాథునకు సాష్టాంగ నమస్కారములోనిచ్చి ఈ అధ్యాయం ప్రారంభించదము. యోగి చూడమని యోగు శ్రీ సాయినాథ మహారాజు జయమవుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయమవుగాక. జీవితాశయమును పరమావధిని గావించిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకి కావలసింది వారి అందే మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమాడ్ పంత్ మనసునందు బాబా జీవిత లీలలను రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతని వ్రాయించను. సంగ్రహంగా సంగతులు రాసుకొని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్ ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యం కలిగి దాన్ని ముగించెను. దాన్ని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండాను. కానీ బాబా దయపూరితమగు ఆశీర్వచనములచే దాన్నతడు పూర్తి చేయగలిగను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీల అమృతమును స్రవించును. దాన్ని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించును. వాని యోగక్షేమములు బాగా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుత పూనావాసి దామోదర్ సావల్రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథపైన పేర్కొన్న వ్యాఖ్యానము ఉదాహరణగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గురించి చెప్పితిమి. చదువరులు దీన్ని జ్ఞప్తి అందు ఉంచుకొని ఉందురు. అతడు 1897వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుగ్గా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవం వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారము ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభం సంపాదించాలని రాశాను. వ్యాపారం లాభదాయకమనియో నెంత మాత్రమో ప్రమాదకరము కాదనియో గనుక అవకాశం పోగొట్టుకొనవలనని అతడు రాశాను. దాము అన్న ఏ బేరం చేయుట మానుట అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారంను చేయుటకు వెంటనే నిశ్చయ కొనలేకుండాను. దాని గురించి బాగుగా ఆలోచించి తన బాబా భక్తుడొకటిచే శ్యామకు ఒక జాబు సవివరంగా రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరం శ్యామకు ముట్టను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టాను. బాబా ఈ కాగితం ఏమనగా అడిగాను. సమాచారం ఏమనను. శ్యామ అహ్మదానగర్ నుండి దాము అన్న ఏదో కనుగొట్టుకు రాసి ఉండను. బాబా ఎట్లను ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు. భగవంతుని ఇచ్చిన దాంతో సంతృష్టి చెందక ఆకాశంకి ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినది ఉత్తరంలో సమాచారం అని. శ్యామ దేవా, నీవెక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల ఆందోళన పనులు చేసేదవు. వారు వ్యాఖ్యలు ఒకటొచ్చే వారి నిచ్చట కీడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగా కొందరికి లేఖ రూపంగా తెచ్చేదవు. ఉత్తరంలో సంగతులు తెలిసి నన్ను ఎలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనను. బాబా ఓ శ్యామ, దయచేసి చదువు. నా నోటికి వచ్చింది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవరు అనను. చూడండి ఎలాంటి చలోక్తులో.
అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఎట్లను, సేటుకు పిచ్చి ఎత్తినది, అతని గృహమందే లోటు లేదని రాయుము, తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని రాయుము, లక్షార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దానికో కాతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండను. జాబు చదువుకొని అతడు తన ఆశయమంతా అడియాస అయిందని కొను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం రాయుటకు భేదం కలదని శ్యామ రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబా స్వయంగా మాట్లాడమని అనుకున్నాను. అందుచే షిరిడీకి వెళ్ళాను. బాబా నమస్కరించి బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగ జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడించో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండుకొనను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకొనను. బాబాకు తెలియంది ఏమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ కావాలే భూత భవిష్యత్తు వర్తమానం కూడా బాబాకు తెలియను. బిడ్డ తీపి వస్తువులు కావాలని కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువు ఆరోగ్యమును జరుచును, చేదు మాత్రం ఆరోగ్యమును వృద్ధి చేసును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి లాంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమాన లాభముల గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును గనిబెట్టి బాబా ఇట్లనను, ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఈ పనిని మానుకొనను. ధ్యానముల బేరం పిమ్మట దాము అన్న ధాన్యములు వ్యాపారం చేయ తలపెట్టను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్మవలసి వచ్చను కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనమనను. కొన్నాళ్ళకు వారు ధాన్యం ధర హెచ్చుగా ఉండను. కానీ 1 మాసము 2 మాసముల వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యం నిల్వ చేసిన వారల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడను. పత్తి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకం సహాయంతో వ్యాపారం చేశాను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చాను. బాబా తన 2 సార్లు గొప్ప నష్టం నుండి తప్పించని దాము అన్నకు బాబా యందు గల నమ్మకం హెచ్చాను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటికీ భక్తితో నున్నవాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చాను. రాలేయను మామల్తాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపాను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండును. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబోలో కుండలో పెట్టాను. బాబా ఈ 4 దాము అన్నకు, అవి ఇక్కడనే ఉండవలను. దాము అన్నకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానం లేకుండాను. అతను జ్యోతిష్యులకు సంప్రదించాను. అతడు కూడా జ్యోతిష్యం కొంతవరకే చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానం కలుగని అవకాశం లేదనుకోండి. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడి షిరిడీ చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లను, అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి తిని చావవలను. దాము ఈ మాటలు విని భయపడను. కానీ మహాసపతి బాబా ముఖ్య భక్తుడు దాన్ని ఎట్లా సమర్థించను. చావుననేది అహంకారం గురించి, దాన్ని బాబా యందు చంపుట యొక్క ఆశీర్వాదం. బాబా అతనితో ఎట్లనను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించను. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలం బాబా మాటలు నిజమయ్యాను. జ్యోతిష్కుని మాట ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఎట్లనను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యము విశ్వాసము కలిగించును. నా పూర్వకంగా నన్ను శరణగొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటే కదులుదును. నేను మీ వద్ద నుండనేమో అని ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఉంచుకొనుడు. నా యందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంత్ ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా,
నీ పాదములు మెన్నటికీ మరవలేకుందుముగాక. మీ పాదములు నెప్పుడు చూచుచుండెనుగాక. ఈ సంసార చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. నీ చావు పుట్టుకల నుంచి మమ్మల్ని తప్పించుము. మా ఇంద్రియముల విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనసు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకును గాని భార్యను గాని స్నేహితుని గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందము మోక్షమును కలుగుజేయువాడు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయు. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సాహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అవుగాక, చెడ్డవి అవుగాక తరిమివేయుము. మా గృహమును శరీరమును మరుచున్నట్లు చేయుము. మా అహంకారము నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకున్నట్లు చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరుచున్నట్లు చేయుము. మనసు చంచలమును తీసివేయుము. దాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉన్నచో మా అజ్ఞానంధకారం నిష్క్రమించును. నీ వెలుతున్నందు మేము సంతోషంగా నుండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపము. నీ లీలా అమృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేత గత జన్మలో మేము చేసిన పుణ్యం వల్ల కలుగున్నది. నోట్: దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భంగా గమనింపబడినది. ఒకనాడొక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసు 2 సంశయములు కలిగాను. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చాను. సాయిబాబా వద్ద అనేక మంది గుమ్ముగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందదరా? దీనికి బాబా ఇట్లా జవాబిచ్చాను. మామిడి చెట్లు వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందులు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ నెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఎట్లా ఇచ్చను. ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడ ఉండేదను. చూడండి, మనకి బాబా ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ బాబా మనతోనే ఉంటున్నట్టు చెప్తున్నారన్నమాట. అలాగే ఇక్కడ చెప్పిన దాంట్లో కూడా చూడండి, కొన్ని మామిడి చెట్టు పూత పూసినప్పుడు కొన్ని పువ్వులు అవుతాయి, కొన్ని పళ్ళు అవుతాయి. కానీ పూతలో కొన్ని రాలిపోతాయి, పిందులుగా ఉన్నప్పుడు గాలికి కొన్ని రాలిపోయి, కొన్ని మాత్రమే పళ్ళు అనేది మన చేతికి వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. మన అధ్యాత్మంలో ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే విజయులు అవుతారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు కొంతమంది అవుతారు. అందులో గురు కృప కలిగిన వాళ్ళు వెరీ తక్కువ మంది మాత్రమే ఉంటారన్నమాట. సో బాబా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండదును. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 1918 ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండేది. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910 నుండి 1911 కాలంలో జరుగును. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగను. పోలీసు విచారణ జరిగను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యను. నేను జీవితమును సుఖమును లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి కులకర్ణి ఇంటిలో బొబ్బట్లు విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంట్లో దొంగతనం జరిగినది. నాకు 35 సంవత్సరం నుండి ఒక స్నేహితుడు ఉండను. అతడు నా భార్య ఒక నగలు పెట్టి దొంగిలించను. అందులో శుభమగు నత్తు నాసికాభరణం ఉండను. బాబా ఫోటో ముందెడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరాను. చూడండి, ఇది బాబా యొక్క అనుగ్రహం. సో ఎల్లప్పుడూ మన బాబాని జ్ఞానించుకుంటూ ఉండాలి. సో బాబా ఎప్పుడైతే బాబా మనతో ఉన్నారని మనం ఎప్పుడైతే అనుకుంటాం, బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మన క్షేమమే కోరుతుంటారు. తల్లి పిల్ల అనేది ఏదైతే ఉందో, అంటే పిల్లకి కఠినంగా చెప్పవచ్చు, కానీ అది ప్రేమతో మాత్రమే చెప్తాము. అది పిల్ల అర్థం చేసుకోలేదు, కానీ తల్లికి తెలుసు. సో ఇంతటితో ఈ పారాయణాన్ని ముగిద్దాం. రేపు మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూవత్.
అలాగే మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ మరో అధ్యాయంలో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే ఈ చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే ఇంకొక సాయి భక్తులతో షేర్ చేయండి. ఇలాగే మరిన్ని పారాయణాలు మనం ముందు చేసుకుంటూ వెళ్తామని ఆశిస్తూ, ఆ భగవంతుని కృపతో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.